ఈ జిల్లాలో జరుగుతున్న దుర్మార్గాల్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొని పోవడం, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం, న్యాయ వ్యవస్థ దృష్టిని ఆకర్షించడం, ఇటువంటి హత్యలు మరొకసారి జరగకోకుండా చూడాలనేటువంటి ప్రయత్నం చేయడం. ఈ మొత్తము ఎపిసోడ్లో 26వ తేదీ నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క చర్యలో కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ప్రయత్నమే మీరందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి సుధాకర్కు ఉందా? సుధాకర్ అనే ఒక ఎస్ఐ అతని వైఫల్యం వల్ల కాదా, అతను ఆ మండలాన్ని, ఆ మండలంలోని శాంతి భద్రతలను పరిటాల సునీతకు తాకట్టు పెట్టడం వల్ల కాదా ఈరోజు ఇన్ని దుర్మార్గాలు జరిగింది, ఇన్ని నేరాలు జరిగింది, ఇన్ని ఘోరాలు జరిగింది? ఈరోజు దాదాపు 1000 మంది పోలీసులు ఎంతో శ్రమ కోర్చి నిన్నటి బందోబస్తు డ్యూటీలో హాజరు కావాల్సి వచ్చింది. ఎంపీపీ ఎన్నికల సమయంలో దాదాపుగా 200-300 మంది పోలీసుల్ని మోహరించాల్సి రావడం కానీ, మరి గత 15 రోజులుగా రాష్ట్ర మీడియాని ఆకర్షించినటువంటి పరిస్థితి కానీ, అనంతపురం జిల్లాలో మళ్ళీ ఫ్యాక్షను మొదలవబోతోందన్న చర్చలకు దారితీయడం కానీ, ఇవన్నీ కూడా కేవలం ఒక సుధాకర్ అనేటువంటి ఒక ఎస్ఐ వైఫల్యమా, లేదా తన కాకి చొక్కాను తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడం వలన తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం అతను తన కాకి చొక్కాను, తన యాదవ కులాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయడమా? మరి నేరం ఎవరు చేసినా అది నేరం కాదా? రామగిరి మండలంలో మీ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను నేలపైన కూర్చోబెట్టడం తప్పు కాదా? దళితుల్ని కించపరుస్తా నీ స్టేషన్ చుట్టూ తిప్పుకోవడం, వారిని అవమానించడం తప్పు కాదా? మరి తలారి రాజు అనేటువంటి ఒక వ్యక్తి చనిపోతే కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు అతన్ని కింద పడేసి దొమ్మల మీద తొక్కి అతను ఆ రోజు రాత్రే చనిపోతే నీవు మేనేజ్ చేసి కాదా వారి భార్యతో సంతకం పెట్టించుకున్నావు? ఇంటికి వచ్చి భోంచేసి పడుకున్నాడు, తర్వాత నిద్రలో గుండెపోటుతో చనిపోయినాడు అనేసి. మరి ఇలా ఒక హత్యను ఏ విధంగా సాధారణ మరణంగా నువ్వు చిత్రీకరించగలిగావో, నువ్వు అనేక దౌర్జన్యాలు ఈ మండలంలో జరగనిచ్చావో, అన్కండిషనల్ సపోర్టు చట్టాన్ని పక్కన పెట్టేసి నీ ధర్మాన్ని నువ్వు చదువుకున్న చదువును, నువ్వు వేసుకున్నటువంటి కాకి చొక్కా యొక్క ధర్మాన్ని, దాని విధులను బాధ్యతలను పక్కన పెట్టేసి ఏ విధంగా అవుట్రైట్ అన్కండిషనల్గా నువ్వు సపోర్ట్ చేస్తూ ప్రోత్సహించినావో ఆ ప్రాంతంలో ఉన్న నేరగాళ్ళని, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేరగాళ్ళని ఏ విధంగా నువ్వు ప్రోత్సహించినావో దాని ఫలితం కాదా ఈరోజు లింగమయ్య హత్య? మరి 27వ తేదీన ఎన్నిక ఉంది, 26వ తేదీన అనెక్సర్ 1, అనెక్సర్ 2 సబ్మిట్ చేయడానికి మా విప్ అడ్వకేటు మాజీ పీపీ గురువ నాగిరెడ్డి మా విప్ వచ్చి అనెక్సర్ 1, అనెక్సర్ 2 సబ్మిట్ చేయడానికి వస్తే వారిపైన దాడి చేసినప్పుడు నీవు కాదా వారి వాహనంలో ఒక కొడవలిని చేర్చింది, అన్యాయంగా అక్రమ కేసులు వారిపైన బనాయించింది? ఒక ఎలక్షన్ ప్రెమిసెస్లోకి పరిటాల సునీత సొంత గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఎస్సీ వ్యక్తికి ఏమీ పని ఉంటుంది? ఆ రోజు పూర్తిగా వీడియో కెమెరాలు ఉన్నాయి, చుట్టూ పోలీస్ బందోబస్తు ఉంది. ఎలక్షన్ ప్రెమిసెస్ అయినటువంటి మండల కార్యాలయం యొక్క కాంపౌండ్లో జరిగినటువంటి దాడికి మరి వెంకటాపురం గ్రామానికి సంబంధించినటువంటి ఒక దళిత వ్యక్తికి ఏం సంబంధం ఉంటుంది? అతనితో మీరు సునీత కలిసి కుట్ర చేసి కంప్లైంట్ తీసుకొని దాడికి గురి కాబడిన వాళ్ళపైనే మీరు మళ్ళీ కేసు పెట్టడం, ఎస్సీ యాక్ట్ పెట్టడం, 307 పెట్టడం, ఆర్మ్స్ యాక్ట్ పెట్టడం, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టడం. అంటే మరుసటి రోజు జరగబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఉండదు,
నేతి బీరకాయలో నెయ్యిలాగే ఉంటుంది. చట్టం ఇప్పటికే పరిటాల వాళ్ళకు చుట్టమైపోయింది అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం కాదా మీరు చేసింది? మరి మరుసటి రోజు అదే గూండాలు ఎవరైతే పరిటాల సునీత బంధువులు కురువ నాగిరెడ్డి పైన దాడి చేశారో వాళ్ళందరినీ తీసుకొని నువ్వు మళ్ళీ పెనుగొండకు వచ్చావు. నీ జ్యూరిస్డిక్షన్ కాదది. 27 ఉదయము కర్ణాటకలో క్యాంపుకు వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు కోర్టు ప్రొటెక్షన్ ఉంది కాబట్టి పోలీసులను ఆశ్రయించారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ 7 జీపుల్లో వాళ్ళను బాగేపల్లి టోల్ ప్లాజా నుంచి తీసుకొని రామగిరి వైపు వస్తూ ఉండగా 12 గంటలకు సమయం ముగిసింది, కోరం లేదు, వాయిదా వేశామనేసి సమాచారం రావడంతో వాళ్ళని వెనక్కి తిరిగి పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయం వైపు తీసుకొని రావాలనేసి ఎస్పీ గారు డిసైడ్ చేయడము. అంతలోనే నువ్వు కూడా నీ పరిధి రామగిరి దాటి వచ్చి ఆ పోలీసు జీపుల్లో ఎక్కి భారతి అనే ఒక ఎంపీటీసీని బెదిరించి పరిటాల సునీత శ్రీరామ్తో వీడియో కాల్ మాట్లాడించింది నిజం కాదా? మరి ఇద్దరు యాదవులు, మేము కూడా ఆదిలక్ష్మి యాదవ్ అనే అమ్మాయికి ఎంపీపీ అభ్యర్థిగా నిర్ణయించినాం. మరి వారిని కానీ కొండయ్యను కానీ ఇద్దరు యాదవులు ఎంపీటీసీలు ఉండగా వాళ్ళను కులం పేరుతో నువ్వు ప్రలోభానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేయడం వాస్తవం కాదా? ఇవన్నీ నీ కాకి చొక్కా నేర్పించాయా ఇటువంటి దిగజారుడు విధానాన్ని? పచ్చ చొక్కాకు చట్టాన్ని చుట్టంగా చేయమని చెప్పిందా నీ కాకి చొక్కా? దీనికైనా నీకు కాకి చొక్కా ఇచ్చింది ఈ వ్యవస్థ? బాధితుల పక్షాన నిలబడతావని, అన్యాయానికి గురైన వాళ్ళ తరపున ప్రశ్నిస్తావని, దుర్మార్గుల తాట తీస్తావని కాదా నీకు ఇచ్చింది ఈ కాకి చొక్కా? మరి నీ వ్యక్తిగత స్వార్థం కోసము, నీ లాభాపేక్ష కోసం కాదా రామగిరి మండలంలో శాంతి భద్రతలను తాకట్టు పెట్టింది? మరి ఈరోజు నీ ఒక్కడి వల్ల రాష్ట్రంలోని పోలీసులందరూ తలదించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది నువ్వు కాదా? నువ్వు ఒక్కడు సుధాకర్, నువ్వు ఒక్కడు సరిగా డ్యూటీ చేసింటే ఈరోజు ఆ హత్య హత్యకు ముందు జరిగినటువంటి సంఘటనలు కూడా దీనికి కారణం కాదా? 27 రాత్రి పాపిరెడ్డిపల్లి గ్రామంలో జయచంద్రారెడ్డి ఇంటిపైన దాడి చేయలేదా? ఇదే నిందితులు, హత్య కేసు నిందితులు, ఈ నేరస్తులు దాడి చేయలేదా? 28వ తేదీ దాడి చేయలేదా? మరి ఎక్కడ పోయినాయి నీ ధర్మపన్నాలు, నీ ధర్మ సందేశాలు ఎక్కడ పోయినాయి? ఏ మూలం దాక్కున్నాయి నీ ధర్మ సందేశాలు? నీ నిజాయితీ గురించి మాట్లాడేటువంటి మాటలు ఎక్కడ నక్కినాయి? 27వ తేదీ ఇదే పాపిరెడ్డిపల్లిలో దాడి జరిగితే పోలీసులను పంపించావా? పోనీ నువ్వు వెళ్ళావు కదా, నువ్వే కదా ఎస్హెచ్ఓ, వెళ్ళావా? దాడి నిరోధించావా? ఆ దాడిని అడ్డుకున్నటువంటి కురువ లింగమయ్య కుమారులు వారికి టార్గెట్ కాలేదా? అడ్డుకోవాల్సింది మీరు కాదా, పోలీసులు కాదా? మీరు చేయలేని పనిని తాము చేయాలనేసి ఆ దౌర్జన్యానికి ఎదురుపైన లింగమయ్య కుమారులపైన కక్ష పెంచుకున్నది వాస్తవం కాదా? ఈ హత్య కేసుల ముద్దాయిలు పరిటాల సునీత తమ్ముడు, ఆమె తమ్ముళ్ళ కొడుకులు ఆ కురువ లింగమయ్య పైన కానీ వారి కుమారులపైన కక్ష పెంచుకున్నది అందుకు కదా? మరి 27 దాడి జరిగి 28 దాడి జరిగి జయచంద్రారెడ్డి ఇంటిపైన నీ వైఫల్యం వల్ల 30వ తేదీ హత్య జరగలేదు అదే గ్రామంలో, లింగమయ్య హత్య జరగలే? మరి 28వ తేదీ పోలేపల్లి ఎంపీటీసీ కొడుకును ఇదే ముద్దాయిలు పిలిచి బెదిరించడం వాస్తవం కదా? నువ్వు పోయి కొండయ్య గంతిమర్రి ఎంపీటీసీని బెదిరించడం వాస్తవం కదా? ఇంత దిగజారాలన్నా సుధాకర్? ఎవరిని నమ్ముకొని నువ్వు చేస్తున్నావు ఇది? పరిటాల సునీత నీకు టికెట్ ఇప్పించేటువంటి సామర్థ్యం ఉందనుకుంటున్నావా? ఆమె పైన ఆమె అధిష్టానానికి నమ్మకం ఉందనుకుంటా ఉన్నావా? అవసరం తీరేంత వరకు చంద్రబాబు తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంతో చట్టపట్టాలు వేసుకొని పనులు చేసుకునే విధానం కాదు ఆమెది. ఆమె భర్త చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన విషయం మీకు తెలిసినా, తిట్టే తిట్లు మీకు తెలిసినా, ఆమె భర్త కానీ ఆమె కుమారుడు కానీ మొన్న టికెట్ ఇవ్వలేదని బతికినప్పుడు ఆమె భర్త కానీ చంద్రబాబు నాయుడిని తొన్నినా కొడుకు అని తిట్టినారు. చంద్రబాబు నాయుడిని తొన్నినా కొడుకు అని తిట్టినారు పరిటాల కుటుంబం. ఎప్పుడు కూడా 4 గోడల మధ్య చంద్రబాబు నాయుడిని తిడుతుంది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇమేజ్ లేదంట,
పరిటాల రవి వల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇమేజ్ ఉందంట. ఇది వీళ్ళ అభిప్రాయం. మరి దీనికి అంతటికీ కారణం ఎవరు చెప్పను సుధాకర్. ఏ విధంగా అయితే ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేశావు, నువ్వు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, నువ్వు కంప్లైంట్ ఏ విధంగా తీసుకున్నావు? మీరు పోలీసులు 20 మంది ఆ సంఘటనలో, ఆ హత్య సంఘటనలో పాల్గొంటే మీరు పోలీసులు వెళ్ళి అప్పటికప్పుడు ఒక కంప్లైంట్ కాగితం రాసుకొని చదువు రాని లోకజ్ఞానం లేని లింగమయ్య అన్న భార్య దగ్గరికి వెళ్ళి ఆమెతో ఏలిమూత్ర వేయించుకున్నారే. ఎలా వేయించుకున్నారు? కనీసం స్టేషన్ నుంచి ఒక ఇంక్ ప్యాడ్ తీసుకొని పోయినారా? అంత టైం కూడా మీరు ఇవ్వదలుచుకోలేదు. ఆమె కళ్ళకున్న కాటుకను చేతికి పూసుకొని, ఇంట్లో కాటుక డబ్బీని తీసుకొచ్చి చేతికి పూసుకొని, ఆ కాటుక డబ్బీతో కాదా, ఆ కాటుకతో కాదా మీరు ఏలిముద్ర వేయించింది? అంటే నిజాల్ని మరుగున పరచడానికి మీరు ఎంత తాపత్రయపడ్డారో అర్థం అవ్వట్లేదా సుధాకర్? మరి అదే సంఘటనలో, అదే దాడిలో గాయపడిన చదువుకున్న లింగమయ్య కొడుకు దగ్గర ఎందుకు మీరు కంప్లైంట్ తీసుకోలేదు? అతనికి తలపైన గాయమైంది, కుట్లేసినారు, బుగ్గ మీద గాయమైంది, 3 గాయాలనేసి హాస్పిటల్ వాళ్ళు సర్టిఫై చేసినారు. మీరు కేవలం ఒక దెబ్బ తగిలిందని మాత్రమే మీరు సర్టిఫై చేసినారు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమి వస్తూ ఉంది? మీరు రాసింది ఏంది? మీరు ధర్మవరం ఆసుపత్రి పోయినప్పుడు అక్కడ వాళ్ళు నమోదు చేసింది ఏంది? మీరు రాసింది ఏంది? సవేరా ఆసుపత్రిలో నమోదైనటువంటి గాయాలు వాళ్ళు రాసింది ఏంది? మీరు రాసింది ఏంది? ఇవన్నీ తేడాలు లేవా సుధాకర్? వారు ఆ దాడికి ఉపయోగించింది బేస్బాల్ బ్యాట్ అయితే, బేస్బాల్ బ్యాటు ఒకే దెబ్బతో, బేస్బాల్ బ్యాట్తో వేసిన ఒకే దెబ్బతో లింగమయ్య అన్న తలకాయ పగిలిపోతే, ఆ బేస్బాల్ బ్యాట్ కూడా ముక్కలైతే, ఆ ముక్కలైన బేస్బాల్ బ్యాట్తో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసులు ఆయన కొడుకు మీద దాడి చేస్తే, ఆయనకు తలకు పగిలి గాయమైతే, కుట్లు పడితే, ఇంకొక దెబ్బ మళ్ళీ రెండో దెబ్బ లింగమయ్య కొడుకు శ్రీనివాసులను పైన చెంప మీద కొడితే అది గోకుడు గాయమైతే, ఇవన్నీ జరిగితే మరి ఎందుకు మీరు శ్రీనివాసులతో స్టేట్మెంట్ తీసుకోలేదు, కంప్లైంట్ తీసుకోలేదు? ఇంట్లో నుంచి పరిగెత్తొచ్చి భర్త తలను ఒళ్ళో పెట్టుకున్న ఆ అక్కతో ఎందుకు కంప్లైంట్ తీసుకున్నారు? మీరు చెప్తున్న కారణం ఏంటి? ఆమె కూడా అక్కడే ఉంది, ఆమె చీరకు రక్తం అంటింది కాబట్టి ఆమె కూడా అక్కడే ఉందని. చెవులు ఎవరైనా పూలు పెట్టుకున్నారనుకుంటున్నారా సుధాకర్? మీరందరూ పోలీస్ డిపార్ట్మెంటు, మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీధర్ ఏం చేస్తా ఉన్నాడు? ఎవరిని మోసం చేయాలనుకుంటా ఉన్నాడు? 14 లోపాలు ఉన్నాయి మీ ఇన్వెస్టిగేషన్లో, 14 లోపాలు ఉన్నాయి. ఈ అన్ని లోపాలని ఎత్తి చూపుతూ ఎస్పీ గారికి రీఇన్వెస్టిగేషన్కి కూడా నివేదికనివ్వడం జరిగింది బాధితులు. మరి సాక్షుల్ని ఈ సంఘటన జరిగినప్పుడు చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన బాడీని ఆయనను ఆటోలో కూర్చోబెట్టారు, ఆటోలో పండుకోబెట్టారు. ఆటో తోలుకుంటూ ఒకరు వెళ్ళారు, వెనకమ్మడి కొంతమంది వచ్చారు. వాళ్ళని ఎవరిని సాక్షులుగా మీరు విచారించలేదే? మీరు సాక్షులుగా చేర్చింది ఎవరిని సుధాకర్? హంతకుల బంధువులను, హంతకుల అనుచరులను కాదా మీరు సాక్షులుగా చేర్చింది? సంఘటనలో పాల్గొన్న వాళ్ళని, హంతకుల అనుచరులని మీరు సాక్షులుగా చేర్చారు. మరి ఈ కేసు నిలబడతాదా? మరి హంతకులలో ఒకడైనటువంటి రమేష్ అనే వ్యక్తికి అతనిపైన కేసు పెట్టకోకుండా అతని ఇంటికాడ మీరు 70-80 మంది పోలీసుల్ని బందోబస్తు పెట్టారు. మరి సమాజం దీన్ని హర్షిస్తుందా సుధాకర్? హత్య చేసిన వాళ్లకు మీరు రక్షణ కల్పిస్తా, హత్యకు గురి కాబడిన కుటుంబం ఈ రోజు కూడా రోధిస్తూ ఉంటే, కనీసము సంఘటనా స్థలంలో ఉండి గాయపడిన ఆ లింగమయ్య కొడుకుతో ఈరోజు కూడా మీరు స్టేట్మెంట్ తీసుకోకపోవడము, ఆ లింగమయ్య కొడుకు మీడియాలో పదే 5-6 బైకుల్లో వచ్చినారు, ఇంతమంది వచ్చి దాడి చేసినారు అని చెప్తా ఉన్నా, పలానా వాళ్ళు వచ్చారని చెప్తా ఉన్నా, నిమ్మకు నీరెత్తినట్లుగా పరిటాల సునీత ఏం పేర్లు చెప్తే అవే పేర్లు మీరు అందులో పెట్టారు. మరి మీ మీద
సమాజానికి నమ్మకం ఉంటుందా? నువ్వు నిజాయితీ కలిగిన అధికారివే. నీ నిజాయితీ గురించి మాట్లాడాలంటే చిలమత్తూరు దగ్గర ఫామ్ హౌస్ ఏ డబ్బులతో కొన్నావు? మీ నాయన 5 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసి నీకు ఇచ్చిన డబ్బులతో కొన్నావా? మరి అక్కడ కోళ్ల ఫారం కూడా నిర్మాణం చేస్తున్నావంటనే డీఐజీ గారికి చెప్పావా? మరి రామ్నగర్లో పెంట్ హౌస్ కొన్నావంటనే రామ్నగర్లో ప్రభాకర్ చౌదరి ఇంటి దగ్గర, మరి అది కూడా 5 ఎకరాల వ్యవసాయంలోనే వచ్చిందా? డీఐజీ గారికి చెప్పి కొన్నావా? మరి డస్టర్ కారు కొన్నావంటనే, మరి కర్నూలు దగ్గర నీ బంధువుల పేరుతో ఒక అపార్ట్మెంట్ కూడా కొన్నావంట కదా సుధాకర్, అది కూడా డీఐజీ గారికి చెప్పే చేసావా? డీఐజీ గారికి చెప్పడం నీ విధి కదా, మ్యాండేటరీ కదా. మరి తెలుగుదేశం పార్టీని నేను అడుగుతా ఉన్నా, పుంగనూరులో పోలీసులకు రక్తాలు వచ్చినట్లు మీరు కొట్టలేదా? దెంగి తినడానికి వచ్చినారా మీరు పోలీసులు అనేసి అచ్చెన్నాయుడు మాట్లాడలేదా? చంద్రబాబు నాయుడు బూతులతో పోలీసులపై విరుచుకుపడలేదా? మరి ఆ రోజు ఎక్కడ పోయినా మీ ఈ ధర్మ సందేశాలన్నీ? ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టబోయే వాళ్ళు, నిన్నటి నుంచి మాట్లాడుతున్న వాళ్ళు, మీరందరూ కూడా చెప్పాల్సింది, కాకి నుంచి కద్దలకు ఎస్ఐ సుధాకర్ యాదవ్ అని టీడీపీ టికెట్ ఇతనికి అనేసి టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో ఇతను పెట్టించుకుంది వాస్తవం కదా? ఇతనికి సంబంధించినటువంటి అనేక ఫేస్బుక్ గ్రూపుల్లో ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలిసిండేటువంటి ఫోటోలు, ఇతను పనిచేస్తాడా చట్టానికి లోబడి? నిష్పక్షపాతంగా ఇతనికి పనిచేస్తాడా? ఇవన్నీ ఎస్పీ గారికి నెల కిందే పంపించాం. మేడం, క్యాన్ వీ ఎక్స్పెక్ట్ దిస్ పర్సన్ టు యాక్ట్ ఇంపార్షియలీ? ఇక్కడ చట్టము ధర్మము న్యాయం అనేటివి ఇంప్లిమెంట్ అవుతాయా? ఇక్కడ సుధాకర్ యాదవ్కు సన్మానం చేస్తాన పరిటాల శ్రీరామ్. మరి ఈ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ గ్రూప్ కూడా ఈయన మళ్ళీ హ్యాపీ పవనిజం డే టు ఆల్ ఫ్రెండ్స్ అని సుధాకర్ యాదవ్ పెడతాడు. అవసరమా? ఎవరిని నమ్ముకొని చేస్తున్నావు సుధాకర్? నీకు ఉన్న సొక్కాను ఊడగొట్టుకునే కాదా? చంద్రబాబును ఇంట్లో కూర్చొని విమర్శించేటువంటి పరిటాల సునీత మాటలు వింటాడా? కొడుకు టికెట్ ఇప్పించుకోలేకపోయింది ఆమె, కొడుకు టికెట్ ఇప్పించుకోలేకపోయింది, కనీసం కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించుకోలేకపోయింది, ఎమ్మెల్సీ ఇప్పించుకోలేకపోయింది, నీకు టికెట్ ఇప్పిస్తుందా? గుంతకల్లో గుమ్మనూరు జయరామ్ని కాదని ఎవరిని నమ్ముకొని నీ చొక్కా ఊడగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు? మరి నిన్న జగన్ గారు మాట్లాడింది, ఆయన మాట్లాడిందల్లా పోలీసులు ఎవరైతే చంద్రబాబు మెప్పు కోసం పనిచేస్తూ ఉన్నారో, 3 సింహాలను పక్కన పెట్టి కాకి చొక్కాకున్న గౌరవాన్ని కూడా తగ్గించే విధంగా పనిచేస్తూ ఉన్నారో, ఎవరైతే దుర్మార్గంగా ఈ హత్యలకు దాడులకు కారకులు అవుతున్నారో ఆ పోలీసుల యొక్క యూనిఫాము ఉండదు అని చెప్పడం ఆయన చెప్పింది నిన్న సందేశం. అటువంటి పోలీసులకు నిజంగానే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుల పునర్విచారణ జరుగుతుంది. వారిపైన ఇవాల్టి నుంచే ఛార్జ్ షీట్ వేయడం మొదలవుతుంది. తప్పనిసరిగా మా ప్రభుత్వం వచ్చినాక బాధితులందరూ మీ మీద కంప్లైంట్లు పెడతారు, అటువంటి పోలీసుల మీద కంప్లైంట్లు పెడతారు. ఆ బాధితులు ఇచ్చిన కంప్లైంట్స్తో రీఇన్వెస్టిగేషన్ చేస్తాము, కారకులైనటువంటి పోలీసులను విధుల నుంచి తొలగిస్తాము అనేది మా నాయకుడు జగన్ గారు నిన్న ఇచ్చిన సందేశం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారే ఈ జిల్లాకు రాకూడదనేసి, అవసరం అనుకుంటే మాకు దమ్ముంది హెలికాప్టర్ కిందికి దిగనేమని మాట్లాడిన పరిటాల సునీత పైన చూపించాలా మీ పోలీసు ప్రతాపం? ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ జరిగినటువంటి ఒక హత్య సంఘటనలో ఆ కుటుంబాన్ని పరామర్శించేకి వస్తా అంటే రానివ్వము, మేము పోలీస్ బందోబస్తు ఇవ్వము, మేము హెలిప్యాడ్కు అనుమతులు ఇవ్వము, ఇదా మీ పోలీసు విధానము? మరి చెన్నై కొత్తపల్లి దగ్గర హెలిప్యాడ్కి అనుమతిస్తే ఏమవుతుంది అనుకున్నారు మీరు? అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లి వరకు 12 కిలోమీటర్ల పాటు వేలాది వాహనాలతో ఆయన గ్రామానికి సందర్శిస్తే జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తేటువంటి పరిస్థితి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ గౌరవం పల్చనయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యం ప్రజలకు ఎండగట్టినట్లుగా చూపించినట్లుగా తెలియవచ్చే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో మీరు చెన్నై కొత్తపల్లి వద్ద హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వలేదు. ఎన్ఎస్ గేట్ దగ్గర చెక్ పోస్టులు పెట్టారు, చెన్నై కొత్తపల్లిలో చెక్ పోస్టులు పెట్టారు, రాప్తాడ్లో చెక్ పోస్టులు పెట్టారు, ధర్మవరంలో చెక్ పోస్టులు పెట్టారు, కుంటిపతి దగ్గర చెక్ పోస్టులు పెట్టారు.
శ్రీహరిపురం కాలనీ దగ్గర చెక్ పోస్టులు పెట్టారు. ప్రతి చోట అడుగడుగునా మీరు ఆపలేదా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలు వస్తుంటే ఆపలేదా? ఆపాల్సినటువంటి అవసరం ఏముంది? ఆదేశాలు ఎవరిచ్చారు మీకు? మరి జగన్ గారు వస్తున్నప్పుడు మీరు ఇన్ని వాహనాలను ఆపినా, మీరు ఇన్ని వాహనాలను ఇన్ని నియోజకవర్గాల్లో ఆపినా, మీరు గత 3-4 రోజుల నుంచి ఇదే సందేశం ఇస్తా ఉన్నా, మరి ఈరోజు 40,000 జనం ఎలా వచ్చారు? మరి మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? ఈ సుధాకర్ వైఫల్యం కాదా? మీ పోలీసుల వైఫల్యం కాదా? ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పల్చనైన దానికి కారణం ఎవరు? ఈ సుధాకర్ వైఫల్యం కాదా? ఈ పరిటాల సునీత యొక్క అహంభావం కాదా? అహంకారపూరితమైన విధానం కాదా? మరి పక్కనున్న రొత్తంలో మంత్రిగా ఉన్న సవితమ్మ ఎలక్షన్ పెట్టుకుందా? మెజారిటీ లేదని వదిలేసింది. పక్కన ఉన్నటువంటి కంబదూరులో ఎలక్షన్ పెట్టుకున్నారా? మెజారిటీ లేదని వదిలేశారు. మరి మీకున్నటువంటి స్పెషాలిటీ ఏంటి సునీతమ్మ? రామగిరి మీ జాగీరా? మీ నాయన జాగీరా? ధర్మారోపణల జాగీరా? హత్యలు చేసైనా ఆక్రమించుకుందామనేసా ప్రజాస్వామ్యాన్ని? మీ దురాక్రమణ విధానం కాదా ఈరోజు ఒక మనిషి చావుకు కారణం? ఈరోజు తెలుగుదేశం పార్టీ పల్చనయ్యేదానికి కారణం? మరి ఈ కారకులు, ఈ సంఘటనలన్నిటికీ కారణం ఎవరు? అబెండెంట్ సపోర్ట్, అన్కండిషనల్ సపోర్ట్ ఫ్రమ్ సుధాకర్ యాదవ్. సుధాకర్ యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తి, అతన్ని ఒక పోలీసు అధికారిగా కూడా పిలిచాలన్నా సిగ్గుపడతా ఉన్నా. ఇటువంటి వ్యక్తి చేసినటువంటి అన్యాయాల వల్ల పరిటాల సునీతకు అహంభావం పెరిగి, అహంకారం పెరిగి చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పల్చర్ అయిందా లేదా? గుండెల మీద చేసుకొని చెప్పమని ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మంత్రులను అందరినీ కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని కూడా. ఇవన్నీ కూడా ఆత్మవిమర్శ చేసుకోకుండా మా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తారా మీరు ఒక ఎస్ఐతో? మీరు గతంలో పోలీసులు మాట్లాడినప్పుడు మీరు తిట్టింది సబబు. మరి ఈరోజు ఒక హత్యకు కారకుడైనటువంటి సుధాకర్ని మా జగనన్న హెచ్చరించింది సబబు కాదా? నిర్ణయం మీరే తీసుకోండి, నిర్ణయం మీరే తీసుకోండి. ఈ జిల్లాలో హత్యా రాజకీయాలకు మళ్ళీ బీజం వేయడాన్ని మీరు సమర్థిస్తున్నామంటే సుధాకర్ వ్యాఖ్యల్ని సమర్థించండి, లేదా ఖండించి అతనిపై చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. థ్యాంక్ యూ. తప్పనిసరిగా సుధాకర్ యాదవ్ను సస్పెండ్ చేయాలి. అతన్ని రామగిరి స్టేషన్ నుంచి వెంటనే తప్పించాలి. ఈ కేసులో పరిశోధనలో దాదాపుగా 14 లోపాలు, ఆల్రెడీ ఫైల్ ప్రిపేర్ అయ్యింది. 11 లోపాలు. పోలీసులు నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు, వారి విధి నిర్వహణలో, ఇన్వెస్టిగేషన్లో తీసుకోవాల్సినటువంటి చర్యలు, వీరు తీసుకున్నటువంటి చర్యలు పూర్తిగా పోలీస్ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా తీసుకున్నారు. ఇప్పుడు మన నాగన్న గారు, అడ్వకేట్ గారు మాట్లాడతారు. గౌరవ మీడియా మిత్రులకు, ఒక కురువు కులస్తుడిగా, ఒక న్యాయవాదిగా సుధాకర్ యాదవ్ గారు ఆయన చేసిన నిజాయితీ గల నిర్వాహకము మీ ముందు నేను పెట్టదలుచుకున్నాను. ఆయన రాసిన ఎఫ్ఐఆర్, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు దాదాపుగా 11 తప్పులు ఉన్నాయి. ఆయన మామూలుగా డిఎస్ఆర్, డైలీ సెర్చ్ రిపోర్టు, అది ఇంటెలిజెన్స్కి పంపించే రిపోర్టు. ఆ డైలీ సెర్చ్ రిపోర్ట్ని చూసుకోమనండి. పరిటాల సునీత పంపించినాడు ఆయన. ఎట్లా పంపిస్తారండి? డైలీ సెర్చ్ రిపోర్ట్ని ఇంటెలిజెన్స్ వాళ్ళకి పంపించాల్సింది నువ్వు, గవర్నమెంట్ పంపించాల్సింది నువ్వు. పరిటాల సునీతకి నువ్వు ఎట్లా పంపిస్తావు? దాంట్లో ఏం రాసినారు తెలుసా? మీరు చూసుకోండి. మీరు కావాలంటే పోయి పోలీస్ స్టేషన్లో చూసుకోండి. దాంట్లో
చచ్చిపోయిన వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. ఆయన సుధాకర్ యాదవ్ రాసిండేదే, ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. చంపిన వాళ్ళు రెండో దాంట్లో చంపిన వాళ్ళు కమ్మ కులస్తులు టీడీపీ వారు అని రాసినట్టు మీరు చూసుకోకండి. ఇది అబద్ధమైతే సుధాకర్ యాదవ్నే చెప్పమనండి. ఇదే నిజాయితీ. నీ నిజాయితీ నువ్వు ఆ రిపోర్ట్ పంపించినప్పుడు ఈ దీంట్లో ఎఫ్ఐఆర్లో కానీ స్టేట్మెంట్లో కానీ ఈ టీడీపీకి చెందిన వాళ్ళని ఎందుకు రాలేదు నువ్వు? నీ నిజాయితీగా నువ్వు కాకి డ్రెస్ వేసుకొని అబద్ధాలు చెప్పొద్దు. కాకి డ్రెస్కు గౌరవం ఉంది. ఒకవేళ అది ఇప్పేసి నువ్వు మామూలుగా మాట్లాడితే నువ్వు ఏదన్నా మాట్లాడు, నీ ఇష్టం అది. కాకి డ్రెస్ గౌరవమే. నువ్వు కాకి డ్రెస్ వేసుకొని గౌరవం లేకుండా మాట్లాడదు సుధాకర్. నీకు హెచ్చరిక చేస్తున్నా, నీకు ముందే చెప్పినాం. మా బ్రదర్ని నాగిరెడ్డిని కొట్టించినావు, జాగ్రత్తగా ఉండో. నేను కురువనుగా చెప్తాను, నువ్వు ఇప్పేసి రారా. నువ్వు ఇప్పేసి ఇగో డ్రెస్ గౌరవం ఇస్తాను నేను. డ్రెస్ ఇప్పేసి రారా, నీకు అది చూస్తాము. నువ్వు నిలబడరా, యాడ్ నిలబడరా నువ్వు తమాషా చేస్తావా? అన్ని తప్పుడు కుదులు కూస్తావా? ఎన్ని నువ్వు చూడరా, నువ్వు ఇన్వెస్టిగేషన్. ఇగో ముద్దాయిల దగ్గర నువ్వు వాళ్ళ ఫోటోలు దిగిండేటి వాళ్ళని నువ్వు సాక్షులుగా పెట్టినావు. LW1, LW6, LW7, LW8 చూసుకోండి. వీడు మజ్జిగ కాదు, వేపకుంట ముత్యాలన్న. ఇగో రమేషు వాళ్ళ నాయన వాళ్ళమ్మ పాపిరెడ్డిపల్లి రాజన్న రమేష్. ఆయన ఇంకా అరెస్ట్ చేయలేదు. ఇది నీ ఇన్వెస్టిగేషన్, నీ నిజాయితీ. నువ్వు కాకి డ్రెస్ వేసుకొని చేసే పని. కాకి డ్రెస్ని అవమానపరచొద్దు దయచేసి. కాకి డ్రెస్కి ఒక విలువ ఉంది. నువ్వు అమ్ముడు పోయి నువ్వు ఇట్లా పనులు చేయొద్దు సుధాకర్. ఇదిగో సురేష్, ఈయన అగో రాజన్న కొడుకు రమేష్, వాళ్ళతో ఉన్నాడు. ఈయన LW7, LW8 సురేష్. ఇదిగో చూడండి, ఇంకొకడు నిరంజన్, వీడు కూడా టీడీపీ వాడే. చూడండి, మీరు కళ్ళారా చూడండి. ఆయన పని నిజాయితీ, ఆయన పని ఇన్వెస్టిగేషను చూడండి, మీరే చూడండి. ఇవన్నీ వీళ్ళు సాక్షులు. అంటే నువ్వు కేసుని ఏం చేయాలని కురువల్ని నాశనం చేసి మా కురువల్లో దీని మీద నువ్వు మేడలు కట్టుకొని బతకాలనుకుంటున్నావా? నువ్వు నీ కొడుకులకే నీ కొడుకులనే నువ్వు ఓర్చుకోలేవు రాజకీయంగా. నీ కొడుకునే పక్క తప్పించి నిలబడినావు. ఓడిపోయినావు, నీ కొడుకుని నిలబెట్టినావు. నువ్వు గెలిచేతావు, నీ కొడుకుని అటుకు పంపించినావు. నువ్వు మాట్లాడకూడదు అమ్మ తల్లి, నువ్వు మాట్లాడకూడదు. నువ్వు కురువళ్ళు, బోయళ్ళు, మాదిగొళ్ళు శవాల మీద నువ్వు ఇండ్లు నిర్మించుకున్నావు. నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు. మా ఓట్లతో గెలుస్తున్నావు మమ్మల్ని. నువ్వు నీ చేతన అయితే వాళ్ళని సంపాదించింటి. నువ్వు ప్రకాష్ రెడ్డో, తోపుదొడ్డి ప్రకాష్ రెడ్డో, లేకపోతే జగన్ సంపాదించింది నీ చేతన అయితే. వాళ్ళు చంపక చేత కాదు కానీ చేత కానీ కురువల మీద వస్తావు నువ్వు. గొర్రెలు కాసి కురువలు చిక్కులేదా నీకు? గొర్రెలు కాసి కురువల మీద నువ్వు ఎట్లా చంపుతావమ్మా నువ్వు? అది స్టిక్ తీసుకొని మామూలు స్టిక్ అదే, బేస్బాల్ స్టిక్ తీసుకొని చంపిండేది. అంటే నువ్వు 307 కేసు కట్టినావు. ఏమంటే అక్కడ నువ్వు ఓ పని చేసినావు, నీకు తెలుసు. అంటే చంపేకే పోయినారని తెలిసే నువ్వు 307 కట్టావు. మామూలుగా అయితే 326 కట్టాల. మామూలు కొట్టినప్పుడు ఎవరు మీరు 326 కడతారు. నువ్వేం కట్టావు? 307, డైరెక్ట్ 307 కట్టావు. అంటే నీకు చంపేది తెలుసు. నీ నిజాయితీ ఇది. నువ్వు కాకి చొక్కా వేసుకొని అబద్ధం చెప్పొద్దు. నువ్వు ఇట్లా ఎగరేసిన మాత్రం నువ్వు పోటీరు గాడేం కాదు. కాకి చొక్కా తీసిరా నువ్వు మగోడు. కాకి చొక్కా గౌరవం ఇస్తాం. నేను చట్టపరంగా మాట్లాడుతాను. నువ్వు కాకి చొక్కా ఎట్లా పోతుందంటే చట్టపరంగా పోతుంది. నీకు వేరే ఊరు అవసరం లేదు. నువ్వే పీకించుకుంటావు. ఎవరు పీకేయాల్సిన అవసరం లేదు. నువ్వు చట్టపరంగా నువ్వు ఏమి తప్పుడు పనులు చేస్తావో అదే నిన్ను పీకేస్తుంది. ఎవరు పీకేయాల్సిన పనిలే. నువ్వే పీకేసుకుంటావు. అడుగు బాబు, ఆ రాజాని అడుగు, సిఐ రాజాని అడుగు. ఏడ్చుకుంటూ పోయినాడు అట్నుంచి వాళ్ళు చేసిన నిర్వాకానికి. అది తెలుసుకోరా నాయన. నువ్వెందుకు నాశనం అయిపోతావు? నీ జీవితం నాశనం చేసుకోదరా. ఉద్యోగం చేసుకొని బాగుండో. వీళ్ళు పుట్టకోసి కూడా ఇప్పారు నీకే. నీ పుట్టుకోసి ఇప్పించి నిన్ను పంపిస్తారు ఊరికే. అది తెలుసుకో ఫస్ట్. ఏందని నువ్వు తిక్కగా మాట్లాడి ఎంతో నువ్వు అటు పాతిపాల్లోనూ అటు ఇటు ఊరేగింపులు చేసుకుంటే నువ్వేమన్నా రాజకీయ నాయకుడు అనుకుంటున్నావా? పోలీసులు అనుకుంటున్నావా? పోలీసుల మాదిరి బిహేవ్ చేయి. పోలీసులు అంటే గౌరవం ఉంటుంది. పోలీసుల మాదిరి నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయి. నువ్వు అన్ని తప్పుడు ప్రాంతాలు రాసి నువ్వు ఏం చేసినావయ్యా? నువ్వు వాళ్ళకి అనుకూలంగా చేసినావు. నువ్వు ముద్దాయిలకు అనుకూలంగా చేసినావు. నువ్వు వాళ్ళకి అమ్ముడు పోయినావు. నువ్వు ఆయన నిజాయితీ గురించి మాట్లాడతావు.
చొక్కా నువ్వు ఎవరు పీకేసిన పర్లేదు, నువ్వే పీకేసుకుంటావు. చూస్తా ఉన్నాడు, నువ్వే పీకేసుకోపోతాడు. వాళ్ళే పీకి పంపిస్తారు. ఎవరు జగన్మోహన్ రెడ్డికి పని లేక మాట్లాడినాడు కానీ పీకేపించేది ఎవరు తెలుసా? పరిటాల సునీత. నేను పీకేకపోతే నేను అడగు. ఇన్వెస్టిగేషన్ లోపల అన్ని లోపాలే. ఒక్కటి ఇదే ఇన్వెస్టిగేషనే. రామగిరి స్టేషన్లో నమోదైన క్రైమ్ నెంబర్ 13/2022 సంబంధించిన ఎఫ్ఐఆర్ ఫిర్యాదు. ఇది పోలీసులు వాళ్ళు అడిగినారు. ఆ పిల్లలు పోయి అడిగితే వాళ్ళకి ఇవ్వలే. అదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు శ్రీధర్, ఆయన దగ్గర గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఆయన స్టేట్మెంట్ రికార్డులు చేస్తే, దయచేసి ఒక నిమిషం, స్టేట్మెంట్ రికార్డులు చేస్తే ఆ స్టేట్మెంట్లో ఏం రాసినారు? మేము చదువుకుంటాం సార్. ఆ పిల్లోడు డిగ్రీ చదివినాడు. శ్రీనివాసులు వన్ ఆఫ్ ది ఇంజూర్డ్ విట్నెస్. ఏం చేసినారు? ఆ పిల్లోనికి చదివికుండేకి లేదు. మీరు చెప్పిన 3 పేర్లు రాసినాను, రమేష్ పేరు కూడా రాసినానని చెప్పినాడు. రమేష్ పేరు రాసినాడు, కానీ రమేష్ పేరు ఇందులో లేదు. సెకండ్ వన్, ధర్మవరంలో స్టిక్తో కొట్టినారు, అది బేస్బాల్ స్టిక్ అని ఊండ్ సర్టిఫికెట్లో ధర్మవరంలో రాసినారు. నువ్వు ఊండ్ సర్టిఫికెట్ తీసుకున్నావా? అనంతపూర్లో వాడు సాయంత్రము అబ్బాయి శ్రీనివాసులు అడ్మిట్ అయినాడు, దాంట్లో 3 అని చెప్పినాడు. అది మీరు ఊండ్ సర్టిఫికెట్ తీసుకున్నారా? తీసుకోలే. తీసుకొని నువ్వు రాపిలే. నువ్వు అసలు ఇన్వెస్టిగేషనే చేయలేదు. శ్రీధర్ గారు, నువ్వు సుధాకర్ యాదవ్ ఏం చెప్తే అది రాస్తున్నావు. ఎందుకంటే నీకు నీ పదవిని కాపాడుకోవడానికి కాదు. పోలీసుగా నువ్వు ప్రమాణం చేసి వచ్చినావు. రాగద్వేషాలకి, కులమతాలకి అన్నిటికీ అతీతంగా చట్టపరంగా నేను విధులు నిర్వహిస్తానని ప్రమాణం చేసి వచ్చినారు మీరు ఇట్లాంటి పని ఒక చాతగాని పాపం అమాయకుడు ఏదో రైతు అతన్ని చంపితే మీరు ఇంత దుమానంగా మీరు ఎఫ్ఐఆర్ రాస్తే ఎట్లయ్యా సుధాకర్? శ్రీధర్ గారు, మీరు ఇట్లా మంచి పద్ధతి కాదు. తర్వాత చేసిండేదేమి? ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ రాస్తే ఎవరైతే ఫిర్యాదుదారులు దెబ్బలు తగిలినవారు కానీ ఆ స్పాట్లో ఉండేవాళ్ళు కానీ ఉంటే రాసుకుంటారు. మీరు సవేరా హాస్పిటల్లో మీకు తెలియదు అంటున్నారు. సవేరా హాస్పిటల్లో పోలీసులు కుప్పలు ఉన్నారు, ఎవరిని రానికుండా చూడడానికి. ఆ పిల్లోడు కూడా శ్రీనివాసులు అక్కడే ఉన్నాడు. 3:30 సాయంత్రం 7 వరకు అక్కడే ఉన్నాడు. మీరు ఎందుకు వచ్చి ఆ పిల్లలతో మీరు కంప్లైంట్ తీసుకోలేదు చెప్పండి. దానికి సమాధానం చెప్పండి. మీరు కంప్లైంట్ తీసుకోవాలి కదా. ఇంజూర్డ్ పర్సన్ కదా, వానికి చెంపకి తగిలింది, తల మీద తగిలింది, ఇక్కడ మెడ మీద తగిలింది. 3 గాయాలు ఉంటాయి. 3 గాయాలు ధర్మవరము ఊండ్ సర్టిఫికేట్లో రాసినారు. అది మీరు ఎందుకు చేయలేదు? ఇది లోపం కదా. నీ నిజాయితీ తెలియదా? నువ్వు ఎవరికి సహాయం చేసినావు అనేది. దాడి చేసిన ముగ్గురు పోతే ఒకరు కర్ర తీసుకొని ఇద్దరు పట్టుకొని కొట్టినారు. అందులో ఆ విషయాలు ఇక్కడ ఏమీ మీరు రాయలేదు, ఈ రిపోర్ట్లోనే రాయలేదు. ఎందుకు రాయలేదని అసలు వాళ్ళకి చదువుకుండేకి లేదు, చదివి చెప్పలేదు. మీరు అంటే కురువోళ్ళు, చేతగానులు, వాళ్ళ అమాయకులు, గొర్రెలు కాసుకుండే వాళ్ళకి ఏం తెలుస్తుందనే? మాలాంటి వాళ్ళు ఉంటారనేది గుర్తుపెట్టుకోవాలా. ఎస్ఐ గారు కానీ ఆయమ్మ సునీతమ్మ గారు కానీ గుర్తుపెట్టుకోవాలి. మీరు మాలాంటి వాళ్ళు చదువుకుంటే అంత ఏదో వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళు కొంతమంది అన్న ఉంటారని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పొద్దు గుర్తుపెట్టుకోండి. మీరు చెప్తాను నేను, ఇదే లింగమయ్యే మీ భవిష్యత్తుకు ఉరి, ఇదే లింగమయ్య చావే మీ భవిష్యత్తుకు ఉరి. కురువులను చంపి మీరు వాళ్ళని కక్ష తీర్చుకొని వాళ్ళని కురువుల మీద మీకు కక్ష ఉంది. మీరు చాలాసార్లు కురువు నా కొడుకులు మాకు ఓట్లు వేయలేదని మీరు చాలాసార్లు నీ తమ్ముళ్ళు అన్నారు, నువ్వు అన్నావు. పోయినవాడల్లా కురువులను తిడుతున్నావు నువ్వు. మీ కురువుల మీద కచ్చ పెట్టుకున్నారు. ఈ పొద్దు నీ తెలుగుదేశంలో ఉండే కురువులను కూడా నువ్వేం చేయట్లేదు, మీ వాళ్ళకి చేసుకుంటా ఉన్నావు. ఈ పొద్దు చెప్తాను ఒకటి, బీసీలు ప్రతి గ్రామంలోనూ బీసీలని రెచ్చగొడతా ఉన్నారు వాళ్ళు. కానీ బీసీలు ఎవరు కూడా రగళ్ళకు వచ్చే పరిస్థితిలో లేరు. తెలుసుకున్నారు వీళ్ళు మోసకాళ్ళు, వీళ్ళ కేసుల్లో ఇరికిచ్చి మా పరిణామాలని వేరే వాళ్ళతో బండబెట్టే పరిస్థితి వస్తుంది మాకు, మేము ఈ పని చేయకూడదు అని వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఈ పొద్దు ఆత్మకూరు మందరం సిద్ధరామపురంలో దాడి చేసినా మీ బంధువులే చేసినారు. రామగిరిలో నాగిరెడ్డి మీద దాడి చేసినా మీ బంధువులే చేసినారు. పాపిరెడ్డిపల్లిలో దాడి చేసిండేది మీ బంధువులే చేసినారు. అంటే
బీసీలు ఎస్సీ ఎస్టీలు మీ మీద ఎవరు కూడా వేరే వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి లేదు. ప్రశాంతంగా బతకాలనుకున్నారు, ప్రశాంతంగా జీవించాలనుకున్నారు. నువ్వే ఫ్యాక్షన్ రెచ్చగొట్టేటట్లా చేస్తున్నావు. అలాగే ఇది మామూలుగా వాళ్ళకి వ్యక్తిగత కక్షలని రాసినారు ఎఫ్ఐఆర్లో. వ్యక్తిగత కక్షలు ఏం వ్యక్తిగత కక్షలు ఉన్నాయి వాళ్ళకి? ఏ వ్యక్తిగత కక్షలు లేవు. ఎంపీపీ ఎలక్షన్లో జయచంద్ర రెడ్డి అనే అతను, ఆ ఊరు అతను ఎంపీటీసీలని దీనికి తీసుకొని పోయినారు. మోటివ్ అదే, హత్యకు మోటివ్ ఎంపీటీసీలు తీసుకుపోయితే ఎంపీటీసీలు తీసుకుపోయిన ఉద్దేశంతో వీళ్ళు పోయి జయచంద్ర రెడ్డినంత గొడవ చేసినందుకు, గొడవ చేస్తే ఆ గొడవకి వీళ్ళు ఇడిపించకపోయినారు. లింగమయ్య మిగతా ఊరిలో కొంతమంది ఇడిపించకపోతే అదే విషయమే కచ్చ పెట్టుకొని ఆ పిల్లోడు ఊరికి పోయేటప్పుడు ఆ పిల్లోడిని రాళ్లతో వేసి మీరు ఆ వాళ్ళని చంపినారు. ఆ విషయం మీరు రాయకోకుండా వ్యక్తిగత కక్షలని మీరు నువ్వు రాసిండేది సుధాకర్. నువ్వు రాసిండేది ఏంటి? వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదాలతో వాళ్ళు చంపుకున్నారు. అభిప్రాయ భేదాలంటే చంపుకుంటారా? అభిప్రాయ భేదాలంటే చంపుకుంటారా? నువ్వు రెచ్చగొట్టి చంపించినావు. నీ అంత వాళ్ళకి ఎందుకు అంత ధైర్యం వచ్చిందంటే మా పిండం ఉంది, మా ఎక్క ఉంది, మా అత్త ఉంది అని వాళ్ళు ధైర్యంగా చంపినారు. నువ్వు ఉన్నావు, నేను ఇగో ఇట్లా సుధాకర్ యాదవ్ లాంటి వాళ్ళు వెనకేసుకొచ్చుకుంటారు, ఎఫ్ఐఆర్ని గబ్బు పట్టించి కేసు లేకుండా చేస్తారనే ఉద్దేశంతోనే మీరు ఇట్లా చేసినారు. మీరు వాస్తవమా కదా? అంటే మీరు చట్ట వ్యతిరేకమైన పనులు చేసి నువ్వు చట్టం గురించి కాకమ్మ కబుర్లు చెప్తావు. ఎట్లమ్మా తల్లి? మా కురువల మీద పడుదమ్మా తల్లి, నీకు దయచేసి మొక్కుతాను. కురువలు ఏం చేసినారమ్మా? నీ కోట్లేసి గెలిపించినారు. మీరు ఇంత ఆస్తులు సంపాదించుకుంటారు. కురువల పుణ్యము, బోయల పుణ్యము, మాదిగోళ్ళ పుణ్యమే తల్లి. నువ్వు అది గుర్తుపెట్టుకోమ్మా. అది గుర్తుపెట్టుకోకుండా నువ్వు మా బోయల్ని ఎంతమందిని చంపించిన కురువల మీద డేట్ల ప్రకారం చెప్తాను. నీ మొగుడు నువ్వు చేసిండేవన్నీ తెలీదా? నీ మొగుడు నువ్వు బతికిపోయినాడంటే, ఇన్ని రోజులు బతికిపోయినాడంటే మావోయిస్టు పటేల్ సుధాకర్ రెడ్డి పుణ్యము. కాళ్ళు పట్టుకొని బతికిపోయినాడు. మీరు చెప్తే సత్యం ఫోటో పెట్టుకొని మీ ఇంట్లో. నేను నాతో నోరు ఇప్పేద్దాను, చాలా తెలుసు నాకు అన్నీ. అవన్నీ మాట్లాడదలుచుకోలేను నేను. మా గురువు లింగమయ్యకి న్యాయం చేయకపోతే చట్టపరంగానే, చట్టబద్ధంగానే కోర్టులో పోరాడి శిక్ష ఇచ్చే వరకు వదిలిపెట్టాం. చివరిగా కంక్లూడ్, ఇప్పుడు నాగన్న గారు చెప్పిన వాస్తవాలన్నీ కూడా మీరు గమనిస్తే, సరేనా? ఇప్పుడు లాయర్ నాగన్న గారు చెప్పినటువంటి వాస్తవాలన్నీ కూడా గమనిస్తే ఏ విధంగా హత్యలు చేసి తప్పించుకుంటూ వచ్చినారు మీరు పరిటాల కుటుంబము. గత 40 సంవత్సరాలుగా, దాదాపుగా 95 నుంచి అంటే గత 30 సంవత్సరాలుగా మీరు చేసిన ఏ హత్యకు కూడా సాక్ష్యాలు లేవు. కేసులు నీరుగారే విధంగా పోలీసులు ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే మీకు మీ డబ్బులకు కక్కుర్తిపడో, మరి ఏదైనా మీరు ప్రమోషన్లు ఇప్పిస్తారనో ఇంకొకటో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసులు నీరుగార్చే విధంగా ఎఫ్ఐఆర్లు కట్టినారు. ఏ కేసు అయినా తీసుకోండి, కొండారెడ్డి కేసు వరకు కూడా. మద్దిల చెరువు సూరి కేసు హైదరాబాద్లో నమోదైంది. అందులో నిందితులు నీ బంధువులు కాదు కాబట్టి అది శిక్ష పడింది. ఈ నియోజకవర్గంలో 100-150 కూనీలు జరిగితే పరిటాల సునీత బంధువులు ఎవరైనా చచ్చిపోయినారా? కమ్మలు ఎవరైనా చచ్చిపోయినారా? మరి చచ్చిపోయిందల్లా బీసీలు, రెడ్లు, ఎస్సీలు, ఎస్టీలు. మరి ఇన్ని హత్యలు జరిగిన పోలీసులు కాదా కారణము ఈ కేసులు కోర్టులో నిలబడకపోవడానికి? అదే ఒరవడి కొనసాగించడానికే కదా సుధాకర్ని ఇక్కడ అపాయింట్ చేసుకోవడము. గతంలో జరిగినటువంటి హత్యల వెనకల పోలీసుల పాత్ర లేదంటారా? ఎన్కౌంటర్ల వెనక పోలీసుల పాత్ర లేదంటారా? కాకులు వచ్చి కాల్చి చంపినాయా వాళ్ళందరినీ, ఎన్కౌంటర్లు గురి కాబడిన వాళ్ళని? మరి హత్యలలో పాల్గొన్నటువంటి ఏ నేరస్తునికి కూడా శిక్ష ఎందుకు పడలేదు? పోలీసుల వైఫల్యం కాదంటారా? మరి పరిటాల కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది, 100 కూనీలు చేశాడని కాదా? మరి వాటన్నిటికీ పోలీసుల వైఫల్యం కాదా? కాబట్టి అలా జరగకూడదని కోరుకుంటా ఉన్నాము. చరిత్ర పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాం. కాబట్టి ఒక సుధాకర్ అనే ఒక ఎస్ఐ, శ్రీధర్ అనే ఒక సిఐ, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చేసినటువంటి తప్పిదాలు పునరావృతం కాకూడదని కోరుకున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున నిరసన తెలియజేశాము, వార్నింగ్ ఇచ్చినాము, హెచ్చరిస్తున్నాము. సమాజం మొత్తం చూస్తూ ఉంది.
ఈరోజు సోషల్ మీడియా ఉంది, టెక్నాలజీ ఉంది. అర నిమిషంలో మీరు చేసే దురాగతాలు ప్రపంచానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. మళ్ళీ ఇటువంటి తప్పులు చేయొద్దండి. ఇది లాస్ట్ వార్నింగ్ అని హెచ్చరించడానికి జగన్ గారు వచ్చారు. ఈ ఇష్యూని ఎలివేట్ చేసి ఈ రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టి ఇక్కడ మళ్ళా ఇంకొక హత్య జరగకూడదనేటువంటి, ఇది లింగమయ్య హత్య చివరి రాజకీయ హత్య కావాలంటే అనేటువంటి ఒక సదుద్దేశంతో జగన్ గారు వచ్చారు. బాధ్యులైన పోలీసులు హెచ్చరించారు. జై జగన్.